2004లో జనాభా చూసుకుంటే 113 కోట్లు. మరి జీడిపి $709 బిలియన్ ఉంది. అప్పుడు 2024లో మన జనాభా చూసుకుంటే 145 కోట్లు. మరి జీడిపి ఇక్కడ $4.19 ట్రిలియన్ ఉంది. ప్రశ్న ఒక్కటే, ఇక్కడ జస్ట్ నెంబర్స్ మారాయా లేకపోతే దేశం కూడా అభివృద్ధిలోకి వచ్చింది? ఈ రెండు పార్టీస్ కూడా 2 డికేట్స్ పాటు రూల్ చేశాయి. ఇదే మంచి టైం వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడానికి. ఏ పార్టీ బెటర్గా పర్ఫార్మెన్స్ చేసిందని. మనం పొలిటికల్ యాంగిల్లో న్యూట్రల్గా ఉందాం, అలాగే లాజికల్గా కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే రానున్న రోజుల్లోనే మనం ఒక సర్కార్ని ఎన్నుకోవాల్సి ఉంది. नरेंद्र दामोदर दास मोदी कि हम हमेशा देश की एकता और अखंडता को मजबूत करने के लिए समर्पित। మీరు చూస్తున్నారు అభియాన్ ఛానల్. ఇలాంటి వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో మాదైతే చిన్న ఛానల్, మీరు జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో, ఎవరు కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళండి. మనం 2004లో చూసుకుంటే మన ఇండియా 57 ఇండిపెండెన్స్ డేస్ జరుపుకుంటుంది. అదే ఇప్పుడు 2024లో అయితే 77 ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. బట్ ఇక్కడ దీంట్లో మనకి వేగం ఉంది, అలాగే మన కష్టం కూడా ఉంది. ఈ రెండు గవర్నమెంట్స్, కాంగ్రెస్ అండ్ బీజేపీ, అసలు దేశం కోసం ఏం చేశారు, దేశాన్ని ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్ళారు, అసలు దేశం పరిస్థితి ఎలా ఉంది, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాంగ్రెస్ టైంలో మనరేగా అనే ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ ద్వారా 100 days ఆఫ్ లీగల్ గ్యారంటీ వేజెస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు రూరల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఖచ్చితంగా వాళ్ళకి పని దొరికేలా చూసుకునేవాళ్ళు. 2005లో చూసుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ ద్వారా నీకు ప్రశ్న అడిగే హక్కు వస్తుంది. 2009లో ఏమో రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చారు. ఈ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా చిన్నపిల్లలు పని చేయకూడదు, అలాగే వాళ్ళు చదువుకోవాలి. ఎలిమెంటరీ స్కూల్ని కంపల్సరీ చేశారు, వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలి, అది కూడా ఫ్రీగా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. బట్ అక్కడ మనకి క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ దొరకదు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మరీ పరిస్థితి ఎలా ఉంటుందంటే 8th క్లాస్లో ఉన్న స్టూడెంట్ 5th క్లాస్లో ఉన్న ఆన్సర్స్ కూడా సాల్వ్ చేయలేడు. ఎందుకంటే ఇప్పటికీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే ఉంది. సరే, ఇది వదిలేండి. 2013లో నిర్భయ యాక్ట్ తీసుకుని వచ్చారు. ఈ యాక్ట్ ద్వారా ఉమెన్స్కి సేఫ్టీ కలిగించాలి. ఆ టైంలోనే గవర్నమెంట్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అదే 2G స్కామ్, కోల్గేట్ స్కామ్, అలాగే కామన్వెల్త్ స్కామ్. ఈ స్కామ్స్ వల్ల ప్రజల్లో గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. అప్పటికి ప్రైమ్ మినిస్టర్ వచ్చి మీడియాలో చెప్తున్నా సరే వినే వాళ్ళే లేదు. प्राइम मिनिस्टर को क्या करना है, ये एनएसजी। దాంతో ప్రజల్లో కొత్త గవర్నమెంట్, కొత్త పొలిటికల్ పార్టీ కావాలి అనుకున్నారు. దాంతో కొత్త పార్టీ అధికారంలో వచ్చింది. 2014లో మోడీ పీఎం అయ్యారు. రావడంతోనే స్వచ్ఛ భారత్ పేరుతో ప్రతి ఇంట్లో టాయిలెట్ కట్టించారు వాళ్ళ ఆత్మాభిమానం కోసం. బట్ గంగాజలం శుభ్రత గురించి మాత్రం ఎవరూ ఆలోచించారు. ఉజ్వల్ స్కీమ్తో ప్రతి ఇంట్లో వెలుగుని నింపారు. ఆయుష్మాన్తో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ వచ్చేలా చూశారు. అప్పుడే భారత్లో డిజిటల్ ఇండియా మొదలైంది. యూపీఐని అయితే లాంచ్ చేశారు. మన చంద్రయాన్ 3 లాంచ్ చేశారు. దాంతో పాటే భారత్లో ముఖ్యంగా పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. 2004లో మీడియా ఒక పొజిషన్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 105 పొజిషన్లో ఉంది. అదే ఇప్పుడు 2024లో మీడియా పొజిషన్ దాదాపు 160కి పడిపోయింది. ఇప్పుడు మీడియా టీఆర్పీ కోసం పరిగెడుతుంది. జనాలేమో వాట్సాప్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. కొంతమంది ధర్మం కోసం పోరాడుతుంటే, కొంతమంది భాష కోసం పోరాడుతున్నారు, కొంతమంది రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. మిగతా వాళ్ళు ఏం మాట్లాడాలన్నా సరే వాళ్ళు మాట్లాడడానికి అలాంటి పొజిషన్లో లేకుండా పోయారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇండెక్స్ అనేది ఎంత తక్కువ ఉంది మన దేశంలో మీకు అర్థమవుతుంది కదా. జియో పొలిటికల్ సైడ్ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ ఏమో న్యూక్లియర్ డీల్ని సైన్ చేసింది యుఎస్తో. మనకి ఇక్కడ డ్యూయల్ పవర్లో కన్ఫ్యూజన్ వస్తుంది. దేశాన్ని పిఎం నడిపిస్తున్నారు లేదా పార్టీ నడిపిస్తుంది. బీజేపీ అయితే గ్లోబల్గా ఒక ఇమేజ్ తయారు చేసుకుంది. క్వాడ్ అండ్ G20 సమ్మిట్స్ని లీడ్ చేయడం వల్ల కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనకు తెలిసేది ఏంటంటే వీళ్ళు నడిపించే 19 స్కీమ్స్ అనేవి ఆల్రెడీ ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నవే. వాటిని జస్ట్ పేరు మార్చి నడిపిస్తున్నారు. అవే ఇంద్రం మిల్లు, దాని పేరు మార్చి ప్రధాన మంత్రి యోజన ఆయుష్మాన్ అని, అలాగే నిర్మలా భారత్ని పేరు మార్చి స్వచ్ఛ భారత్గా మార్చి నడిపిస్తున్నారు. ఇలాంటి చాలా పేర్లు మార్చి ఆ స్కీమ్స్ని కంటిన్యూ చేస్తున్నారు. దీని గురించి కామన్ మ్యానే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి సిలిండర్ అయితే వచ్చింది, బట్ దాన్ని రీఫిల్ చేసుకోవడానికి ఎవరి దగ్గర డబ్బులు. స్టార్టప్స్ అయితే రిజిస్టర్ అవుతున్నాయి, దానికి ఫండింగ్ మాత్రం ఎక్కడ దొరకడం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, 2004 నుంచి 2024 మధ్య అసలు ఏం మారింది? మీరు చెప్పండి. కాంగ్రెస్ గెలిచిందా, బీజేపీ గెలిచింది? ఇక్కడ కామన్ మ్యాన్ పరిస్థితి మారింది, లేకపోతే రైతు పరిస్థితి మారింది? స్టూడెంట్స్కి ఏమైనా జాబ్స్ వచ్చాయా? ఎడ్యుకేషన్ సిస్టంలో క్వాలిటీ ఏమైనా పెరిగింది?
లేదా మహిళల పట్ల జరిగే రేప్స్ అనేవి ఏమన్నా ఆగిపోయాయి? మన్రేగా లాంటి స్కీమ్స్ వల్ల ఇండియాలో ఏమన్నా అన్ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది ఆగిపోయిందా? పేదవాళ్ళు ఉండడం లేరా? లేదా 2G స్కామ్, కోల్గేట్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్, ఈ స్కామ్స్ తర్వాత మన ఇండియాలో ఎలాంటి స్కామ్స్ జరగలేదా? నాకైతే తెలీదు సర్కార్ ఎలా పనిచేస్తుందో. ఇప్పటికీ స్కామ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరగబోతాయి కూడా. మీరే చెప్పాలి ఇప్పటిదాకా మన ఇండియా ఎంత అభివృద్ధిలోకి వచ్చింది. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా అభివృద్ధి జరిగింది, చాలా పనులు జరిగాయి. బట్ దాని మీద ఉన్న మనం అందరం కూడా ఎంపవర్ అయ్యామా? టోల్ ట్యాక్స్ కట్టే అంత డబ్బులు మనందరి దగ్గర ఉన్నాయా? ఎక్స్ప్రెస్ హైవే దగ్గర ఏమన్నా ఎక్స్ప్రెస్ హైవే ఫ్రీగా నడుస్తుందా? గ్రామ్ సడక్ యోజన ద్వారా రోడ్లు అయితే వేశారు, అవన్నీ క్వాలిటీగా అయితే ఉన్నాయా? ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి ఈ 2 గవర్నమెంట్స్ మీద. మీరు చెప్పాలి ఈ 2 డెకేడ్స్లో ఏ గవర్నమెంట్ ఏది బెటర్గా పర్ఫార్మెన్స్ చేసింది? రానున్న రోజుల్లో మీరు ఏ సర్కార్ని ఎన్నుకోబోతున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఆల్రెడీ చెప్పాను, ఇది మన చిన్న ఛానల్. జస్ట్ మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.